ఇది మన కోటగిరి శ్రీనివాసరావు గారి ఇల్లు ఇది. సో ఇక్కడ ఏంది రుద్రాంగి ఈ గ్రామం, ఇది సిరిసిల్ల జిల్లా ఇది. సో ఇది మనం అతని గురించి అతనికి ఆ ఇల్లు మీద వేస్తుందో కొంచెం అడదామని చెప్పని మేము ఇక్కడికి వచ్చాము. సో ఇప్పుడు కస్టమర్ ఏ విధంగా ఉంటుంది ఎట్లుంటుంది అనేది, ఎందుకంటే ఆయన వేసుకుంటాడు కాబట్టి ఆ ఓనర్ గారిని అడిగే మనం ఇది ఏ విధంగా ఉంది షీట్ అని చెప్పేసి అడిగేందుకే మనం వచ్చింటివి. సో ఇది ఎట్లున్నది ఏంటనేది మనం అడుగుదాము. సార్ ఇక్కడే ఉన్నాడు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది మీరు షీట్ వేసుకుంటే మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా బాగుంది. స్ట్రక్చర్ సేమ్ అట్లనే ఇది డిస్టర్బ్ చేయకుండా పాత తరం ఇల్లు మళ్ళీ ఒక కొత్త తరంగా తీర్చిదిద్దడం జరిగింది. కాకపోతే ఏది కూడా డిస్టర్బ్ కాకుండా మన పని మనం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ నీట్గా ఉంది. కానీ మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చింది. మీకు మా సర్వీసింగ్ ఎలా ఉంది అంటే, మీకు ఇచ్చిన సర్వీస్ ఎలా ఉంది? మీరు మాకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? మీకు ఎప్పుడు బట్టి పంపించాం? మా వర్కర్స్ మీకు ఎప్పుడు వచ్చారు? ఏదైనా మీరు వర్క్ చేస్తారు? ఎన్ని రోజులు బట్టి? మొత్తం 5 days లో కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఓకే, మీరు మాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు వెంటనే మీకు మెటీరియల్ ఎప్పుడు వచ్చింది? మీకు ఆర్డర్ ఇచ్చిన తెల్లారి వచ్చేసింది. ఓకే, సో మా వర్కర్స్ వాళ్ళు ఏ విధంగా మీతో బిహేవ్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేస్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా చేశారా? బాగుందా? షీట్లు మంచిగా ఉన్నాయా? రేట్ కూడా రీజనబుల్ గా ఉందా? రేట్ అవుతుంది. షీట్ కూడా మీకు 2.7 mm ఉందా? థిక్నెస్ కూడా మీరు చెప్పిన ప్రకారం ఉండాలి, 100% ఉంటుంది. ఉంటుంది కదా? సో మీకు ఇబ్బంది అయితే లేదు కదా? ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడైతే బాగుంది కదా? ఓకే. ఇది యాక్చువల్ ఎందుకు చేయడం జరిగిందంటే, మా తాత తండ్రి మా ముత్తాత కట్టిన ఇల్లు, దాన్ని పోనీయద్దనే కాన్సెప్ట్తోని ఈ చాలా సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లలో మీ అడ్రస్ దొరికింది. మీ అడ్రస్ ద్వారా నేను కనుక్కుంటే ఏంటంటే దీన్ని ఎట్లా మాడిఫై చేద్దామనే ఆలోచనతో ఈ విధంగా చేయాలి. మళ్ళీ కొన్ని తరాలు, నా తరం తర్వాత నా కొడుకు కూడా మనవాడు కూడా చూడాలని ఏ స్ట్రక్చర్ కూడా డిస్టర్బ్ చేయకుండా చేయడం జరిగింది. కొత్త తరానికి ఇది ఒక నాందిగా ఉండాలి, ఒక ఐడెంటిటీగా ఉండాలని చెప్పి నేను చేయడం జరిగింది. మెయిన్గా కాన్సెప్ట్ అది. ఈ వ్యూ చూసినట్టుంటే అసలు వేరే ఒక డిఫరెంట్ థీమ్లో మనకు ఒక పెద్ద రిసార్ట్లో కానీ పెద్ద భవంతిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది చుట్టూ భవంతి ఇల్లు కాబట్టి ఈ చిన్న పార్ట్ కూడా ఏంటంటే ఇంకా కొద్దిగా ఉంది వర్క్. ఇది కూడా ఫుల్ ఫినిషింగ్ చేసినాక మీకు ఇంకా చాలా గెటప్ వస్తుంది. ఇది కూడా ఒక సింపుల్ వర్క్ ఉంది, ఇది కూడా చేయించాలనుకుంటున్నాను. దీంతో పాటు ఏంటంటే ఇంకంతా ఫినిషింగ్ చేయించాలి, గోడలు ఈ కలర్స్ ఇవన్నీ చేయించడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు బిఫోర్ ఏంటంటే ఒక 70% ఉంది, ఇంకా 30% వర్క్ రిమైనింగ్ ఉంది, అది కూడా చేయించడం జరుగుతుంది.